ఫ్రెండ్స్ ఇది OnePlus 11R ఈ మొబైల్ కి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ డిసెంబర్ 17th అయితే నా డివైస్ కి వచ్చింది అనమాట. అండ్ మీరు ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే మీకు బీటా ప్రోగ్రామ్ కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అదే Android 15 కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఎవరైనా బీటా ప్రోగ్రామ్ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ అప్డేట్ ని అయితే ముందే మీరు ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే ఈ అప్డేట్ మనకి 163.46 MB అయితే ఉంటుంది. అండ్ ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి V20P01 అండ్ BRB1EX01 అనమాట. ఇది ఈ అప్డేట్ వర్షన్. ఇక లేట్ చేయకుండా మనం ఈ అప్డేట్ అయితే ఈ OnePlus 11R లో ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇప్పుడు రీస్టార్ట్ నౌ పైన ట్యాప్ చేయగానే మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మిమ్మల్ని హోమ్ స్క్రీన్ లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ అప్డేట్ చేసి నేను 3 days అయితే అవుతుంది. అప్డేట్ చేసిన తర్వాత నా మొబైల్ని 3 days అయితే యూజ్ చేసిన కంటిన్యూగా. ఇక్కడ ల్యాగ్స్ లాంటివి కానీ అండ్ హ్యాంగింగ్ ఇష్యూస్ కానీ ఏమైతే నేను నోటీస్ చేయలేదు. అప్డేట్లో పెద్దగా ఇష్యూస్ అయితే ఏం లేవు అనమాట. అండ్ గ్రీన్ లైన్ ఇష్యూ ఏమైనా ఉందా అంటే గ్రీన్ లైన్ ఇష్యూ కూడా ఏం లేదు. నేను యూజ్ చేసా స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఇప్పటివరకు అయితే ఏం నోటీస్ చేయలేదు. అండ్ ఇంకా ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ అప్డేట్లో మనకి 2 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు అనమాట. ఫిల్టర్డ్ వ్యూ అని ఒక ఆప్షన్ అయితే యాడ్ చేశారు. ఫొటోస్ ఓపెన్ చేసి టాప్లో 3 dots పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక కొత్త సింబల్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఫస్ట్ ఏవి కనిపించాలి, ఫొటోస్ కనిపించాలా, వీడియోస్ కనిపించాలా, లేకపోతే ఫేవరెట్ ఫొటోస్ కనిపించాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గూగుల్ సెర్చ్ అయితే ఇచ్చారనమాట. మనకి ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ ని స్కాన్ చేసి ఆ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ గూగుల్ పైన ట్యాప్ చేసేస్తే ఆటోమేటిక్గా అయితే అది గూగుల్కి రీడైరెక్ట్ అయ్యి మీకు రిజల్ట్ అయితే చూపించేస్తుంది. ఈ ఫీచర్ అయితే బాగుంది. మనం నార్మల్గా మళ్ళీ కెమెరా ఓపెన్ చేసి లెన్స్లోకి వెళ్ళి అక్కడ ఫోటో అప్లోడ్ చేసే కన్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి తెలుసుకోవడం కొంచెం సింపుల్గా అయితే ఉంటుంది కదా. అండ్ ఇంకా వెదర్ యాప్ని కొంచెం ఆప్టిమైజ్ చేశారనమాట. ఇవి అప్డేట్లో ఉన్న చేంజెస్. అండ్ ఇంకా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా బ్రో అంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఫ్లిక్కరింగ్స్ కానీ నేనైతే ఏం నోటీస్ చేయలేదు. 3 days అయింది ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ. సో నాకు ల్యాగ్ కానీ హ్యాంగ్ అవడం కానీ ఛార్జింగ్లో ఇష్యూస్ కానీ ఏం నోటీస్ చేయలేదు. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే Android 15 బీటా ప్రోగ్రామ్కి అప్డేట్ తొందరగా రావాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనమాట. ఇంకా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. కొంచెం ఓల్డ్ మొబైల్ కానీ వర్షన్ వచ్చింది అనుకోండి స్కిప్ చేసేయండి. లైక్ OnePlus 9 కానీ 9 సిరీస్ కానీ 8 సిరీస్ కానీ ఈ సిరీస్ కి వస్తే ఈ అప్డేట్ ఒకేలా వస్తే ఈ అప్డేట్ అయితే స్కిప్ చేసేసేయండి. ఆ మొబైల్స్ లో అయితే ఇన్స్టాల్ చేయకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.